బండరావిరాల గ్రామ ప్రజలకి నమస్కారం. ఈరోజు శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి జాతర గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలారా, మీరు ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా మన జాతర మంచి జరపాలనే ఉద్దేశంతో మా పాలక మండలి అంతా నిర్ణయం తీసుకొని ఒక సన్నాహక సమావేశం ఏర్పాటు చేద్దామని నేను నిర్ణయించడం జరిగింది. మేము జనవరి 25వ తేదీ రోజు దానికి సంబంధించిన ఒక 2 రోజుల ముందే నేను ఒక వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టిన. సో జాతరకు సంబంధించిన సన్నాహక సమావేశం ఉంటుంది. ఆ సమావేశానికి గ్రామ ప్రజలందరూ వచ్చి మీ విలువైన సలహాలు సూచనలు ఇస్తే మన జాతరను ఈసారి అద్భుతంగా చేద్దామనే ఉద్దేశంతో ఒక మెసేజ్ మన విలేజ్ గ్రూప్లలో ఫార్వర్డ్ చేయడం జరిగింది. సో ఆ మెసేజ్ చూసిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ 25వ తారీఖు నాడు ఆదివారం మీటింగ్ ఉంది కాబట్టి 24వ తేదీ రోజు దప్పు చాటింపు కూడా ఇవ్వడం జరిగింది. దప్పు చాటింపు అయిపోయిన తర్వాత రాత్రి 10 గంటలకి మన విలేజ్ గ్రూప్లలో ఒక మెసేజ్ రావడం జరిగింది. 24 రేపు మీటింగు, ఈరోజు రాత్రి ఒక మెసేజ్ వచ్చింది. ఏం మెసేజ్ అంటే, అబ్దులాపూర్ మెట్ మండల గ్రామ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ గౌడు, బండరావిరాల గ్రామం మాజీ సర్పంచ్ కవాడి శ్రీనివాసరెడ్డి, వార్డు సభ్యులు కొత్త అరుణ్ కుమార్ గౌడు, మాజీ వార్డు సభ్యులు ఓరుగంటి హేమేశ్వరరాజు గారు, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కుర్రి దేవరాజు, బంగారి నరసింహరావు గారుల సహకారంతో మన ఉమామహేశ్వర స్వామి దేవాదాయ శాఖలో కలపడం జరిగింది. ఈ సంవత్సరం మహాశివరాత్రి జాతర సందర్భంగా దేవాదాయ శాఖ వారు ఉత్సవ కమిటీని ఏర్పరిచి ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయబడిందని రాత్రి 10 గంటలకు ఈ వాట్సాప్ గ్రూప్ మెసేజ్ జరిగింది. సో మాకు ఎలాంటి ఉత్తర్వులు అందలేదు కాబట్టి మనము యథావిధిగా మన ప్రోగ్రాం 25వ తేదీ రోజు గుడిలో శివాలయంలో ఏర్పాటు చేశాము. ఆ రోజు చాలామంది గ్రామ ప్రజలందరూ కూడా హాజరు కావడం జరిగింది. గ్రామం నుంచి వచ్చిన ప్రజలంతా కూడా ప్రతి సంవత్సరము మనం జాతర ఎవరైతే పాలకవర్గం సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు ఉంటారో వాళ్ళ ఆధ్వర్యంలో జాతర జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా అట్లనే జరగాలని అందరూ కూడా కోరుకోవడం జరిగింది. గ్రామస్తుల సమక్షంలో గుడి పూజారి నారాయణ శర్మ గారి ఆధ్వర్యంలో మనం లగ్న పత్రిక కూడా తయారు చేయడం జరిగింది. శ్రీ 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 ఉమామహేశ్వర స్వామి 44వ వార్షిక కళ్యాణ రథోత్సవ ఆహ్వాన పత్రిక, తేదీ 15/2/2026 త్రయోదశి రోజున మహాశివరాత్రి ప్రత్యేక పూజలు జరుగుతాయి. 16/2/2026 నాడు చతుర్దశి గణపతి పూజ అభిషేకం, 17/2/2026 అమావాస్య గణపతి పూజ అంకురార్పణ, పుణ్యావచనం, పుట్ట బంగారం తేవడం, హోమం, రుద్ర హోమం, దుర్గాక్త హోమం. 18/2/2026 రోజు పాడ్యమి గ్రామ యాదవులచే ధ్వజస్తంభ పూజ జరపబడును మరియు గ్రామ ముదిరాజు సంఘం వారిచే హనుమాన్ ఆంజనేయ స్వామి అభిషేకం. సాయంత్రం 5 గంటలకు కళ్యాణం. 19/2/2026 ఉదయం 4 గంటలకు దిష్టి కుంభం మరియు రథోత్సవం. ఈ మెసేజ్ గురించి డిస్కషన్కి వస్తే, అప్పుడు మాకు తెలిసిన విషయం ఏంటంటే, దేవాదాయ శాఖ వాళ్ళు ఒక నోటీస్ పంపించారు. ఈ నోటీసు పూజారి మాకు అప్పుడు చెప్పడం జరిగింది. ఇప్పుడు 25వ తారీఖు రోజు ఆ నోటీస్ ఎప్పుడు పంపించారంటే 2వ తారీఖు 1/1/2026 రోజు పంపించారు. ఏమని పంపించారంటే, ఈ గుడిని మేము ఎండోమెంట్లో కలుపుతున్నాము, దాంట్లో పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన లెటరు ఆధారంగా ఒక నోటీస్ పంపించారు. 15 రోజులలో మీరు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే చెప్పమని చెప్పడం జరిగింది. మేము పూజారిని అడిగినాం, ఈ లెటర్ ఇచ్చిర్రు కొత్త ప్రభాకర్ గౌడు ఎవరికి చెప్పొద్దు అన్నాడు అని ఆ లెటర్ ఆ రోజే అతికిచ్చి ఆ రోజే తీసుకొని పోయారంట. 15 రోజులు సుమారు ఒక్క భక్తుడు కూడా గుడిలో నోటీస్ చూడలే. అంటే దీని అర్థం ఏంది? దాంతోపాటు ఈ నోటీసు గ్రామ పంచాయతీ కార్యాలయంకి రావాలి, గ్రామ పంచాయతీ కార్యాలయంలో కూడా నోటీసు అతికించాలి. మరి గ్రామ పంచాయతీ కార్యాలయానికి కూడా నోటీసు రాలే, గ్రామ పంచాయతీ కార్యాలయం నోటీస్ బోర్డులో అతికించలే. మేము 1వ తారీఖు నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు మేము గ్రామ పంచాయతీలోనే సిబ్బంది, వార్డు మెంబర్లం అందరం కలిసి మేము రోజు ఆ ఆఫీస్లోనే ఉంటున్నాము. కానీ మాకు నోటీస్ గురించి తెలియదు. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది చూడండి. ఈ సెక్రటరీ గారిని అడిగిన, మేడం మరి మీరు లెటర్ ఎందుకు ఇచ్చిర్రు, ఎప్పుడు ఇచ్చిర్రంటే, మేము డిసెంబర్లో లెటర్ ఇచ్చినండి, డిసెంబర్లో ప్రభాకర్ గారు వచ్చి నాకు చెప్తే లెటర్ ఇచ్చిన దేవాదాయ శాఖలు కలిపితే అంటుంది. ప్రభాకర్ గారు వచ్చి మాయమాటలు చెప్పి లెటర్ తీసుకపోతే ఈ లెటర్ కోసం వచ్చిన నోటీసులు ఎందుకు గుడిలో ఉండవు? గ్రామ పంచాయతీ కార్యాలయానికి నోటీస్ ఎందుకు రాదు?
ఇచ్చినామంటున్నారు. నాకు ఎవరు చెప్తున్నారు ఇచ్చిరు కదండి, ఫోటోలు ఉన్నాయి. మీరు నోటీస్ అతకబెట్టి ఫోటో తీసి మళ్ళీ చింపుకొని పోతే ప్రజలకు ఎట్లా తెలుస్తుంది? అంటే వీళ్ళు చెప్పే అబద్ధాలు ఎట్లున్నాయి చూడండి. వీళ్ళు ఇచ్చిన నోటీస్లో భూమి విస్తీర్ణం గుడికంట 1200 చదరపు గజాలు ఉందంట దేవాలయ ప్రాంగణం. ఎంత అబద్ధం అండి ఇది! 1200 గజాలు ఉన్నది. మొన్న కొలిస్తే 500 గజాలు ఉంది. 500 గజాలను 1200 గజాలు ఉందని అబద్ధపు లెక్కలు రాస్తారు. నాకు అబ్దుల్లాపూర్ మేట్ సిఐ గారు ఫోన్ చేశారు. సార్ ఆర్డర్ వచ్చింది, మీరు ఆర్డర్ పంపించలేదంటే సార్ ఆర్డర్ కూడా మేము మాకు పంపించడం జరిగింది. ఈ ఆర్డర్ 24వ తారీఖు నాడు వచ్చింది. అంటే చూడండి, నేను 22వ తారీఖు నాడు మెసేజ్ పెడతా 25 మీటింగ్ ఉందని. మీటింగ్కు ముందు రోజు ఈ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డరు 24వ తారీఖు నాడు ఆర్డర్ వచ్చింది. అంటే ఎంత గందరగోళ పరిస్థితిలో ఈ ఆర్డర్లు, ఎండోమెంట్లు ప్రజల మనోభావాలను దెబ్బతీసేటట్టు గ్రామ ప్రజలకు తెలియకుండా కార్యదర్శి గారు కొత్త ప్రభాకర్ గౌడ్ గారు, కవాడి శ్రీనివాసరెడ్డి గారు దర్శకత్వంలో కాంగ్రెస్ నాయకులు కొత్త నాటకానికి తెర నిలిపారు. నేను ఇప్పుడు వాళ్లకు సూటి ప్రశ్నలు చేస్తున్నా మా పాలకవర్గం నుంచి. అయ్యా, మీరు ఈరోజు మన ఊరి జాతర ఎండోమెంట్లో కలిపినాం. మేము ఎండోమెంట్ నుంచి ఒక కమిటీ చేసినాము. ఆ కమిటీ ద్వారా జాతర జరపాలనుకుంటున్నాము. దీనికోసము మీరేమన్నా గ్రామ సభ జరిపిర్రా? తీర్మానం తీసుకున్నారా గ్రామ సభది? పబ్లిక్లో ఎవరితోటో చర్చించిరా? ఎవరితోటి చర్చించకుండా మీరు రాజకీయ కస్తోటి ఓడిపోయిన మన బాధలో ఇంత దారుణమైన పరిస్థితికి తీసుకుంటే పబ్లిక్ ఊకుంటారు అనుకుంటున్నారా మీరు? సో ఈరోజు మీరు ఉత్సవ కమిటీ ఏదైతే వేసిరో టెంపరీ కమిటీ, ఆ టెంపరీ కమిటీలో ఉన్న మెంబర్లను ఒకసారి చూడండి. అందులో ఒక ఆయన బంగారి శివశంకర్, ఇందులో ఒక ఆయన చైర్మన్ అంట, డైరెక్టర్ ఇట్లా ఏం లేదు, అక్కడ చైర్మన్ లేదు, డైరెక్టర్ లేదు, అందరూ సభ్యులు అని ఉంది దీంట్లో, ఉత్సవ కమిటీ సభ్యులు. సో ఇప్పుడు ఈ బంగారి శివశంకర్ ఎవరంటే పోయిన నెలలో జరిగిన ఎలక్షన్లో, డిసెంబర్ నెలలో జరిగిన ఎలక్షన్లో నా మీద పోటీ చేసి ఓడిపోయిన అన్న, మాజీ కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులైన. కవాడి మంగమ్మ ఎవరు అంటే 6వ వార్డులో కందికంటి అనూష మీద పోటీ చేసి ఓడిపోయిన వార్డు అభ్యర్థి. 3వది ఓరుగంటి బాలరాజ్, ఈయన ఎవరు అంటే 4వ వార్డులో ఓరుగంటి దుర్గా భవానీ గారు మా వార్డు సభ్యులు ఎడవల్లి సుష్మిత గారి మీద ఓడిపోయిన మనిషి. సార్ మేము ఏమంటున్నామంటే, మీరు ఎలక్షన్లో దారుణంగా ఓడిపోయి ఆ బాధలో ప్రజలతోటి మళ్ళీ తిట్లు తినే పనులు ఎందుకు చేయించుకుంటారు మీరు? ఇప్పుడు చూడండి, ఈ కమిటీని చూస్తే మీకు ఏమర్థమవుతుంది అంటే, దేవాదాయ కమిటీ అంటే మీ కాంగ్రెస్ పార్టీ కమిటీ, అది కాంగ్రెస్ పార్టీ నాయకులే ఉంటారా? ఊర్లో వేరే ప్రజలు లేరా? ఎవరు తెలియకుండా ఎంత దొంగచాటుగా చేయడం అనేది చాలా దారుణమైన విషయం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు మేము ఇది ఎందుకు మీకు చెప్తున్నాను చూడండి. ఈ పాలక వర్గము ఎవరైతే ఉన్నారో, పాలక వర్గమే ప్రతి సంవత్సరం జాతర చేయాలని 3/3/2007 రోజు కొత్త రజనీ ప్రభాకర్, ఈ ప్రభాకర్ గౌడ్ వారి భార్య గారు సర్పంచ్ ఉన్నప్పుడు ఆమె ఒక తీర్మానం చేసింది. ఏం తీర్మానం అంటే, గ్రామంలో శివరాత్రి రోజున గ్రామంలో ఉమామహేశ్వర దేవాలయ ఉత్సవం, సర్పంచ్ శ్రీమతి కొత్త రజనీ అధ్యక్షులు, ఎంపీటీసీ మెంబర్ సూర్యకంటి బుచ్చిరెడ్డి, కవాడి శ్రీనివాసరెడ్డి మెంబర్, గ్రామ పంచాయతీ మెంబర్స్ అందరూ ఉండి దేవాలయం యొక్క ఉత్సవం జరుపుటకు గౌరవ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. 2వ తీర్మానం 23/2/2016లో కొత్త లావణ్య కిషన్ గౌడ్ సర్పంచ్ ఉన్నప్పుడు చేసిన తీర్మానం. దేవాలయము ఉత్సవాలను గ్రామ పంచాయతీ పాలకవర్గం సర్పంచ్ గారు, ఎంపీటీసీ పాలకవర్గం వారి ఆధ్వర్యం నందు నిర్వహించుటకు సమావేశం నందు ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. ఇది ఇప్పుడు ఈ కొత్త నాటకానికి తెరలేపిన కొత్త ప్రభాకర్ గౌడ్ గారి భార్య రజనీ గారు సర్పంచ్ ఉన్నప్పుడే తీర్మానం చేసింది. ఆమె చేసింది. ఆమె తర్వాత చాలామంది సర్పంచులు పాలకవర్గం చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు సడన్గా కందికంటి విజయ్ కుమారు సర్పంచ్ అయిండు, ఒక దళితుడు ఎస్సీ కమ్యూనిటీకి చెందినవాడు సర్పంచ్ అవుతుండని, ఒక దళితుడు సర్పంచ్ అవుతుండని మీరు అక్కస్తోటి ఈరోజు అడావుడిన ఈ ఎండోమెంట్ కమిటీకి తెరలేపారు. ఎండోమెంట్ కమిటీలో నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు ఈ ఎండోమెంట్ కమిటీ వేసేది ఉంటే, ఎండోమెంట్లో కలిపి ఉత్సవ కమిటీ వేసేది ఉంటే, మరి 2024 ఇది 24 పత్రిక అండి, ఇదేమో 25 పత్రిక. చూడండి, 24 టైం జాతర టైంకి 2024లో మాజీ సర్పంచ్ కవాడి శ్రీనివాసరెడ్డి గారి టైం అయిపోతుంది సర్పంచ్
పీరియడ్ అయిపోయింది. అయినా కూడా వాళ్ళు మాజీ సర్పంచ్, మాజీ ఉప సర్పంచ్ అని పెట్టుకొని మీరు జాతర చేశారు 24. దాని తర్వాత 25లో కూడా చూడండి, కవాడి శ్రీనివాసరెడ్డి మాజీ సర్పంచ్, ఎంపీటీసీ అనితా గౌడ్ మాజీ ఎంపీటీసీ, వార్డు మెంబర్లు ఉప సర్పంచ్ మాజీలు. మీరు పదవీ కాలం అయిపోయినాక కూడా మీరు పదవిలో లేకున్నా కూడా మీరు కాంగ్రెస్ పార్టీ అని లేకపోతే అగ్రవర్ణం రెడ్డి కులస్తులని మీరు మళ్ళీ చేస్తే, ఈరోజు మేము పదవిలో ఉన్న వాళ్ళము, ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా మేము గెలిచిన వాళ్ళము, మేము జాతర చేయడానికి ఏ రకంగా అర్హులు గారో మీరే చెప్పాలి, ప్రజలకు చెప్పాలి. ఇప్పుడు ఎండోమెంట్ కమిటీ వేసేది ఉంటే పదవి లేనప్పుడు వేయచ్చు కదా కొత్త ప్రభాకర్ గౌడ్ గారు. అంటే మీ పదవి లేకపోయినా కాంగ్రెస్ వాళ్ళు మీరు జాతర చేయాలి, పదవి లేకపోయినా అగ్రవర్ణాలైన కవాడి శ్రీనివాసరెడ్డి కావచ్చు, ఇంకొకరు కావచ్చు చేయొచ్చు. ఇప్పుడు ఒక ఎస్సీ అతను సర్పంచ్ అవుతే మీరు చేయడానికి అర్హుడు కాడా? ఈ దేవాలయం కళ్యాణం చేయడానికి మీకు ఆ వాళ్ళకి అర్హత లేదా? మీరే ప్రజలకు చెప్పాలి. దాని తర్వాత ఇదంతా తతంగం ఎందుకు జరుగుతుందో కూడా మీకు చెప్పాలి. గ్రామ ప్రజలందరికీ కూడా నేను అసలు దీని వెనకాల కారణం ఏందో చెప్తాను మీకు. కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ గౌడ్ గారు, అలాగే శ్రీనివాసరెడ్డి గారు, మాజీ సర్పంచ్ శ్రీనివాసరెడ్డి గారి ఈ కొత్త నాటకానికి ప్రధాన కారణం వాళ్ళు పదవిలో ఉన్నప్పుడు చేయలేని పని మా కొత్తగా వాళ్ళ వర్గం వచ్చి పదవిలో వచ్చి నెల రోజుల ముందే గ్రామాభివృద్ధి కోసం ఎన్నో నిర్ణయాలు తీసుకొని అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయని వాళ్ళు భరించలేక ఈరోజు ఇట్లాంటి కొత్త నాటకానికి నేర్పించి ఏంటంటే చూడండి, మేము ఇప్పుడు కొత్త పాలక వర్గము ఒక తీర్మానం చేసి మన ప్రభుత్వ పాఠశాలను పటిష్టం పాఠశాలన ఉద్దేశంతో బంజారాలొడ్డిలాగా తయారు చేసిన ప్రభుత్వ పాఠశాలను మేము ఇప్పుడు మంచి చేయడమే మీ ప్రాబ్లమా? ఒక ఆయన కొత్త ప్రభాకర్ గౌడు ఇప్పుడు ఏదైతే ఈ ప్రాసెస్ చేస్తున్న నాయకుడు, ఆయన ఇంటికి పోవడానికి ఒక గేట్ పెట్టుకొని కారు పోవడానికి గ్రామ పంచాయతీ నుంచి ఎవరైనా ఇట్లా పెట్టుకుంటారా అండి? ఎందుకయ్యా అంటే వాళ్ళ ఇంటికి కారు పోనీకి ఆయన పెట్టుకున్నాడంట. ఇది ఎక్కడి ప్రజాస్వామ్యము, ఇది ఎక్కడి పాలన నాకు అర్థం కాలే. ఇంకొక ఆయన కవాడి శ్రీనివాసరెడ్డి, ఆయన స్కూల్ పక్కకు ఆయన ఇల్లు ఉంటుంది, ఆ ఇల్లు కట్టుకోనికి స్కూల్ ప్రహరీ గోడ కూలగొట్టి 2 సంవత్సరాల వరకు ప్రహరీ గోడ కట్టియలే. ఏమని అడిగితే ఆయన ఇంకా ప్రహరీ గోడ లోపలికి వచ్చి ఇది కూడా నా జాగానే అంటాడు, స్కూల్ జాగా కూడా. అరే స్కూల్ ఆయన పుట్టక ముందు నుంచి ఉంది ఊర్లో, మేము పుట్టక ముందు నుంచి ఊర్లో స్కూల్ ఉంది. స్కూల్ గోడలు ఎట్లున్నాయో పబ్లిక్ తెలియదా? ఎట్లాంటి రౌండ్ షేప్ ఉంది, ఇప్పుడు ఎట్లా స్క్వేర్ అయింది అని పబ్లిక్ తెలియదా? గోడని ఆక్రమించుకోవడమే కాకుండా గోడ కూలగొట్టి సర్పంచ్గా ఉండి మళ్ళీ ఆయన గోడ కట్టియకుండా వాళ్ళ ఇంటి నుంచి ఒక దారి వేసుకున్నాడు స్కూల్లోకి పోవడానికి, గ్రామ పంచాయతీలో అక్కడ పోవడానికి. చూడండి ఎంత దారుణమైన పరిస్థితి. అదే స్కూల్ గ్రౌండ్లో వాటర్ ఫిల్టర్ ఉంటుంది, అదే స్కూల్ గ్రౌండ్లో హాస్పిటల్ ఉంటుంది, అదే స్కూల్ గ్రౌండ్లో గ్రామ పంచాయతీ ఉంటుంది. ఆవరణలో పిల్లలు ఎట్లా చదువుకుంటారండి? ప్రభుత్వ పాఠశాల చదివే పిల్లలందరూ పేద ప్రజలు అని మీకు పట్టింపు లేదా? వాళ్ళు ఏమన్నా చావని, కానీ మాది మేము నడుచుకుంటే సరిపోతుందని ఈయన గోడగుళ్ళ కొట్టుకొని ఇంటి నుంచి గ్రామ పంచాయతీ రానికి ఈయన దారేసుకుంటాడు. ఆయన గ్రామ పంచాయతీ నుంచి ఇంటికి పోనీకి కారు పెట్టుకొని, గ్రామ పంచాయతీలో కారు పెట్టుకొని ఇంటికి పోనీకి గేట్ వేసుకుంటాడు. ఈ గేట్లన్నీ బంద్ చేసినందుకు వాళ్ళు ఈ ఏడుపు, ఈ అక్కస్ కవాడి శ్రీనివాసరెడ్డి గారు, కొత్త ప్రభాకర్ గారు, మిగతా కాంగ్రెస్ నాయకులందరికీ నేను ఏం చెప్తున్నా అంటే, దయచేసి చిల్లర చేష్టలు ఆపండి. ఇప్పటిదాకా మీరు చేసిన నాటకాలన్నీ నడిచినాయి. ఈరోజు చదువుకున్నోడు, తెలివైనోడు, ప్రపంచం చూసొచ్చినోడు సర్పంచ్ అయ్యండి ఊరికి. మీ ఆటలన్నీ కూడా గ్యారంటీగా నేను ఒకటొకటి అన్నీ బయట పెడతా. ఇప్పటికైనా తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ప్రజల అభివృద్ధికి అడ్డుపడకండి. గ్రామ ప్రజలకు అభివృద్ధి అడ్డుపడితే మిమ్మల్ని ప్రజలే తిప్పి కొడతారు. మొన్న ఎలక్షన్లో ఆల్రెడీ ఓడగొట్టారు. రేపు రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో కూడా మీకు డిపాజిట్లు రాకుండా గల్లంతు చేస్తారు. సో ఈరోజు నేను ప్రజలకు ఒకటే చెప్తున్నా, ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మీది. ఈరోజు మీరు తీసుకొచ్చిన ఆర్డర్ మీద మొన్న మేము గ్రామ పంచాయతీ రోజు 26వ తారీఖు నాడు గ్రామసభ పెట్టినాం. గ్రామసభలో ప్రజలందరూ కూడా ఏకగ్రీవంగా ఇంతకుముందుకు ఎట్లా జరిగిందో అట్లే పాలక వర్గమే చేయాలి, కమిటీ లేదు ప్రజలు అంటున్నారు. అలాగే 29వ తారీఖు నాడు గ్రామ పంచాయతీ మేము మీటింగ్ పెడితే మీ పార్టీ నుంచి గెలిచిన వార్డు సభ్యులు కూడా ఏకగ్రీవంగా మీరు చేసిన నిర్ణయాన్ని ఖండించి ఈరోజు పాలక వర్గమే జాతర చేయాలని ఒక తీర్మానం చేశారు. చూడండి, మీ పార్టీ నుంచి గెలిచిన వార్డు మెంబర్లు కూడా ఊర్లో శాంతి భద్రతలకు ప్రాబ్లం వస్తుంది, రేపొద్దున రకరకాల ఇష్యూస్ అవుతాయి అనే ఉద్దేశంతో అందరూ ఏకగ్రీవంగా ఈ నిర్ణయాన్ని చేస్తుంటే
మీరు మాత్రం ఎవ్వరు తెలియకుండా దొంగచాటున అందరికి తెలియకుండా దొంగచాటుగా నోటీసులు అతికిచ్చి నోటీసులు తీసుకుపోయి చేస్తే మాత్రం ప్రజలందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. సో దయచేసి ఇలాంటి చిల్లర చేష్టలు ఆపండి. ఇప్పటికైనా మీ రాజకీయం నిజంగా మీకు రాజకీయ అనుభవం ఉంటే ఊరు ఎట్లా అభివృద్ధి చేయాలో మాకు సలహాలు సూచనలు ఇవ్వండి. మీ సలహాలు సూచనలు కూడా తీసుకొని అభివృద్ధి చేయడానికి మేము రెడీగా ఉన్నాం. అంతేగాని మీరు అభివృద్ధిని అడ్డుకోవాలంటే మేము ఏడికన్నా పోతాం. సో దయచేసి ఇట్లాంటి విషయాల మీద మీరు అనవసరమైన జోక్యం చేసుకొని ప్రజలను కన్ఫ్యూజ్ చేయకండి. రేపొద్దున చెప్తున్న చూడండి, కవాడి శ్రీనివాసరెడ్డి గారు అండ్ కొత్త ప్రభాకర్ గౌడ్ గారు అండ్ కాంగ్రెస్ నాయకులందరూ మీరు నిజంగా ఇట్లా ఈ ప్రశాంతంగా జరుగుతున్న కార్యక్రమాలలో మీరు చిచ్చు పెట్టి ఏమన్నా చేసే మాత్రం శాంతి భద్రత అదుపు చెప్తే దానికి ప్రధాన కారణం మీరే దానికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా జాతరను ఎలాగో జరగండి. నిజంగా మీకు ఇది ఎండోమెంట్లో కలపాలి లేకపోతే కమిటీ వేయాలంటే అందరం కూర్చొని మాట్లాడదాం, గ్రామసభ పెడదాం రండి, ఒక తీర్మానం చేద్దాం రండి, అందరి సమక్షంలోనే మనం చేద్దాం. లేకపోతే మీ కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నారా ఈ గ్రామం? దయచేసి ఇప్పటికైనా జరిగింది. మీరు ఈ జాతరను ప్రశాంతంగా జరగనివ్వండి. మీరు జరగనివ్వరు అని అంటే మాత్రం ఖచ్చితంగా ప్రజలే మిమ్మల్ని రాజకీయంగా సమాధి చేస్తారు. సో అందుకోసం ఈ అత్యవసర ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో దయచేసి ప్రెస్ మిత్రులందరూ కూడా ఇది మీరు ప్రజలకు వాస్తవాలు చెప్పండి. నిజంగా ఇప్పుడు రెండు జాతరల కరపత్రాలలో సర్పంచుల పేర్లు ఉంటాయి, ఎండోమెంట్ కమిటీ ఉండదు, ఏముండదు. ఇప్పుడు సడన్గా పదవి లేనప్పుడు వాళ్ళు మాజీలను పెట్టుకుంటారు, ఇప్పుడు మాత్రము జాతర వాళ్ళు జరిపిస్తారు, ఇప్పుడు మాత్రం ఎండోమెంట్ నుంచి వచ్చిన కమిటీ చేయాలంటున్నారు. సో దయచేసి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గ్రామ ప్రజలందరూ కూడా మళ్ళొకసారి నేను విన్నవించుకుంటున్నా, మన గ్రామం ఎప్పుడు లేని విధంగా అభివృద్ధి దశగా జరుగుతుంది. దీనికి రకరకాల కారణాలు చెప్పి వీళ్ళ రాజకీయ మనుగడ కోసం రకరకాల అబద్ధాలు చెప్పి ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. సో దయచేసి ఎవరు కూడా నమ్మద్దు. వీళ్ళ నాటకాలన్నీ కూడా దీంతో మీకు తెలుస్తూనే ఉంది ఎట్లాంటి నాటకం ఆడుతున్నారు. ఎలక్షన్ గెలిచి ఒక నెల రోజులు కూడా కాలేదు, మేమేమో స్కూల్ డిస్టర్బ్ అవుతుందని అభివృద్ధి కార్యక్రమాల మీద మేము పడతాము, లేకపోతే బస్సులు రావట్లేదని బస్ డిపోలు వెంబడి మేము తిరుగుతాము, లేకపోతే రోడ్లు గుంతలు పడ్డాయని డాంబర్ ప్లాంట్ల వెంబడి పోయి వాళ్ళని బతలాడుతున్నాము. నీళ్ళకు ప్రాబ్లం ఉందని చెప్పేసి వాటర్ ఫిల్టర్ ఒక దాతను పట్టుకొని వాటర్ ఫిల్టర్ తీసుకురావడానికి మేము పోతాము. మేమేమో ప్రజల అభివృద్ధి డ్రైనేజ్ ప్రాబ్లం ఉంటే డ్రైనేజ్ల ప్రాబ్లము మేము ప్రజలకు ఇబ్బందులన్నీ మేము తీర్చాలనే ప్రయత్నంతో మేముండే మీరు ఇట్లా చేస్తే మీరు ఎవరికి తెలియదు అనుకుంటున్నారు, ఎవరు గమనిస్తలేరు అనుకుంటున్నారా? దయచేసి ఆపండి, లేకపోతే ప్రజలు మీకే బుద్ధి చెప్తారు. ఇది డెఫినెట్గా జాతర టైంలో శాంతి భద్రతలకు ఏమన్నా ఆటంకం జరిగితే మాత్రం దానికి మీరే బాధ్యత వహించాలి. థ్యాంక్ యూ, నమస్తే.